ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోజు పైకెళ్ళి వస్తూ ఉంటుందమ్మా. పైకంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కాదు నమ్మక్క, కైలాసానికి. అక్కడికే పుత్రా నేను చెప్పేది. ఇదేంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళమ్మ ఇంత పని చేస్తాననగానే డమ్మక్కకి మతిపోయినట్టుంది. నువ్వు కూడా చేయాల్సి వస్తుందని కంగారు పడకు డమ్మక్క. ఈ పనంతా మీ అమ్మ విశాలాక్షి ఒక్కతే చేసేస్తుందిలే. సుమనా, మీరు అనడానికైనా అర్థం ఉండాలి. ఎవరి వల్ల అవుతుంది ఇది? నా వల్ల అవుతుంది నాన్న. చిన్నపిల్లవి, నీకు సరదాగా ఉండొచ్చు. బరిలోకి దిగితే ఉంటుంది భారం. గనగనాని గంట కొట్టి హారతిచ్చినంత ఈజీ కాదు ఇవన్నీ తోమి శుభ్రం చేయడం అంటే. ఇది నాకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్తున్నాను కదా. నాకు ఇది చిటికెలో పని. విశాలాక్షి, నిన్ను వీళ్ళు ఇరికించడానికే ఇక్కడి వరకు మాట్లాడుతూ వచ్చారు. టిఫిన్ చేద్దురా అమ్మా. రేయ్, తినడం తప్ప వేరే పనే లేదన్నట్టు ఎందుకు బలవంతం చేస్తావు? తని పని చేశాకనే తింటానని అంటోంది కదా. అవును, చూసారా పాపా, బాగా శుభ్రం చేయాలి. నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో చేయలేకపోతే వదిలేసే. సోదరి, నువ్వు గరడి చేసావు కదా, అలా మ్యాజిక్ చేసి వీటిని శుభ్రం చేయొచ్చు కదా. పావనమూర్తి, మ్యాజిక్ చేసినా ఆ నిమిషం వరకే భ్రమ. తీరా చూస్తే దుమ్ము ధూళి అలాగే ఉంటుంది. శుభ్రం అవ్వాలంటే ఒళ్ళు వంచి కడిగేయాల్సిందే. పాపం తామర పూ చేత పట్టుకుని వచ్చింది పూజకేమో. ఇది పూజ కోసం కాదు, ఫలితం కోసం. దేనికి సంబంధించి? ఈ పని అయ్యాక చెప్తాను. ఎందుకమ్మా అలా ఉన్నావు? ఇవాళ అనవసరంగా వచ్చావనిపిస్తుంది. మీరు రాకపోతే నేనైనా ఈ పని చేసుకుంటూ ఉండేదాన్ని. అవును, వీళ్ళ మాటలకి పంతానికి పోయి ఇబ్బంది పడతావని నైని బాధపడుతుంది. అయ్యో, అలా ఏమీ అనుకోకండి నాన్న. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. అమ్మ అన్నాక అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.